పెద్ది సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారనే క్యూరియాసిటీ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ గ్యాప్ లో గ్లోబల్ స్టార్ నెక్స్ట్ డైరెక్టర్ పలానా అంటూ రోజుకో డైరెక్టర్ పేరు తెర మీదకి వస్తుండటంతో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది జనాల్లో. ఆ రూమర్స్ కి కన్ఫ్యూజన్స్ కి ఎండ్ కార్డు వేశారు డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2 ది రూల్ మూవీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన డైరెక్టర్ సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ్ చరణ్ తో ఉంటుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే పుష్ప 2 రిలీజ్ అయి 8 నెలలు కావస్తున్నా RC-17 ప్రాజెక్ట్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు ఈ క్రియేటివ్ జీనియస్. రంగస్థలం తర్వాత చరణ్ సుక్కు కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న గ్లోబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు సుకుమార్. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా స్టోరీ సిట్టింగ్స్ ని దుబాయ్ లో ప్లాన్ చేశారట సుకుమార్. అక్కడే రామ్ చరణ్ కి కంప్లీట్ స్టోరీ నరేషన్ ఇవ్వనున్నారట సుక్కు. రంగస్థలం తర్వాత రిపీట్ అవుతోన్న కాంబినేషన్ కావడంతో RC-17 పై భారీ ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. విలేజ్ నేటివిటీ బ్యాక్డ్రాప్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన రంగస్థలంతో చరణ్ లోని నటుణ్ణి స్క్రీన్ పై అద్భుతంగా ప్రెజెంట్ చేసిన సుక్కు RC-17 లో ఎలా చూపిస్తారో అని ఎగ్జైట్ అవుతున్నారంతా. చరణ్ సుక్కు కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా రంగస్థలానికి సీక్వెల్ అనే న్యూస్ హల్చల్ చేస్తోంది. పుష్ప 2తో పాన్ ఇండియాగా సక్సెస్ చూసిన సుకుమార్ రామ్ చరణ్ తో చేయబోయే సెకండ్ ప్రాజెక్ట్ ని అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే RC-17 ప్రాజెక్ట్ గా రంగస్థలం 2ని ప్లాన్ చేస్తున్నారా లేక మరో ఇంట్రెస్టింగ్ ఐడియాతో ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ప్రజెంట్ రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ 50% పైగా పూర్తయింది. ఇటు నవంబర్కే పెద్ది షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు బుచ్చిబాబు. దీంతో అప్పుడే సుక్కు చరణ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్స్ పై మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు.